తమ సమస్యలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు ధర్నా చేశారు. తమను రెగ్యులరైజ్ చేసి ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. సెకండ్ ఏఎన్ఎంలకు పని భారం తగ్గించాలన్నారు. పీఎఫ్ సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరించాలని కోరారు. ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించకపోతే చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు సిఐటియు నేతలు. ముందు సెకండ్ ఏఎన్ఎంలు, ఫస్ట్ ఏఎన్ఎంలు, అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంస్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 2024 డిసెంబర్ 29 నాడు సెకండ్ ఏఎన్ఎంలు అందరికీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రిజల్ట్ విడుదల చేయలేదు. అదేవిధంగా లేబర్ యాక్ట్ ప్రకారం సెకండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. సర్వీసు సీనియారిటీ ప్రకారం సెకండ్ ఏఎన్ఎంలు అందరినీ రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు నిర్మల్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎన్సీడీ విధానాన్ని వెంటనే ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి. పని భారాన్ని సెకండ్ ఏఎన్ఎంకు తగ్గించాలని ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా పీఎఫ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. పీఎఫ్ సమస్యలు ఇంకా తీర్చాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఇంకా నిర్వహించడానికి ఇంకా వెనకాడమనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. సెకండ్ ఏంటంటే రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఒక్కటే ఉంది మాది. 2024 డిసెంబర్ 29 ఎగ్జామ్ రాష్ట్రం సార్. ఇంతవరకు మాకు ఫలితాలు విడుదల చేయలేదు. తర్వాత ఆన్లైన్ విధానం ప్రతిదీ కూడా అన్ని స్కీమ్లు ఆన్లైన్ విధానం. మా ఏజ్ బార్ అయిపోతుంది, రిజల్ట్ లేదు. ఆన్లైన్ విధానం తప్పించాలా, అదొక్కటే ముఖ్యంగా.